వివిధ స్థాయి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మరి మీకు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానము. మరి గత 18 నెలల నుండి మనము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి పనులు మీకు అందరూ కూడా తెలుసు. మరి ఇంకా భవిష్యత్తులో ఇంకో 10-15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి మరి మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందాలంటే మీరు అందరూ కూడా గ్రామ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీకు బలోపేతం చేసి ఇంకా రాబోయే స్థానిక సంస్థలలో మరి సర్పంచం కానీ ఎంపీటీసీలను కానీ మీరు గెలిపించుకుంటే అన్ని విధాలుగా మన కొండాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందుకుంటాను. మా కొండాపూర్ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే అక్కడ చాలా ప్రేమగలు మనుషులు, చాలా ప్రేమగలు. సో అందరు ఎప్పుడు కూడా నేను వచ్చినా నాకు పెద్ద ఎత్తున ఆదరణ దొరుకుతుంది అక్కడ నాకు. సో తప్పకుండా కొండాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పి అందరితో కలిసి మనము మరి మీ అంటే పాత నాయకులు కూడా ఇప్పుడు శ్రీధర్ కానీ కూర్చొని కానీ వీళ్ళందరూ అందరు వరు మన ఎల్లన్న మన అంటే గౌస్ బాయ్ కానీ వీళ్ళందరూ కిషోరు వీళ్ళందరూ కూడా చెప్పేదంటే ఇక కొత్త పాత అనుకోండి, అందరూ మనోళ్ళే. సో అందరూ కూడా కలుపుకొని పనిచేసి మనకి ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇంకా మనం అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలి. మనం ఏం అవసరం లేదు, మనము 18 నెలలు ఏం చేసామో అది చెప్తే చాలు. తర్వాత ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నది ఏదైతే మనం ఏ విధంగా అయితే వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారో, ఏ విధంగా అయితే మరి మనకు అంటే ఈ కుట్రలు పంపుతా ఉన్నారో దాన్ని మనం ప్రజలలో తీసుకెళ్తే సరిపోతుంది. కాకపోతే యూనిటీ ఉండాలి, మీరు అందరూ కూడా కలిసి పనిచేసి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తాయని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక నాకు కూడా తెలుసు మరి ఇప్పుడు నేనైతే ముక్కుసూటి మనిషిని, చదువుకుని తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. ఒకటే మాట ఉంటుంది, ఇంకొకటి ముందు ఉన్నది, అర్థమైందా? సో ఏదైనా ఉంటే ఉన్నట్టు నాతో చెప్పండి. సో ఏదైనా కష్టం ఉన్నా నష్టం ఉన్నా అన్నిటికీ 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. సో ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. సో మీరు కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీకి నిలబడండి. సో ఏదున్నా మనము ఇక్కడ మనం రాజకీయం అంటే ఏంది, మనం నలుగురు రూపాయల సహాయం చేయాలా, సేవ చేయాలా. గ్రామంలో చాలామంది ఇబ్బందులు ఉన్నారు, మంచి చెడు. మంచి దాంట్లో కూడా మనం పెళ్ళైతే పోవాలా, ఇంకేదైనా చెడు అయితే కూడా పోవాలా, నిలబడాలి. వాళ్ళ కష్టంలో పాల్గొంచుకోవాలి, సుఖంలో పాల్గొంచుకోవాలి అట్లా. సో ఏదో పెట్టుకుంటే 10 రోజులు 20 రోజులు ఊళ్ళే కనబడకుంటే వాడు కూడా అనేటట్టున్నా అంటే అంత ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళో పెద్ద దాంట్లో మనం అంతా మనోలే కదా. కాబట్టి వాళ్ళకు మంచి సేవ చేద్దాం, పేదోళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం అని చెప్పి మీరు అందరినీ మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు.